అంతే కదా. కాబట్టి వాడు డబ్బులు ఇస్తున్నది నిన్ను ఇక్కడ పెట్టుకోవడానికి, అది నీకు రుణం కిందికి కాదు. రుణం అని దాన్ని ఎప్పుడు అనొచ్చు అంటే, ఆ వాడికి నీకు ఉన్న రుణం తీరిపోతే ఆ ఆఫీస్ నుంచి నేను ఫైర్ చేస్తారు. అది కాదు ఇక్కడ నేను చెప్తున్నది, అది కాదు. నీవు ఎవరెవరికైతే బాకీ ఉంటున్నావో వాళ్ళు నీ లోపలికి, మనం ఇందులో చెప్పుకోవాల్సింది ప్రజ్ఞాన ఘనం మీద ప్రపంచం ఎట్లొచ్చిందని కదా. నువ్వు ప్రజ్ఞాన ఘనం అని ఒప్పుకున్నావు కదా, నీ మీద ఈ శరీరం వచ్చింది, నువ్వు ఎదవ గాలి పీల్చబట్టి కదా నీకు జీవాత్మ అని పేరు వచ్చింది. ఆత్మ అంటున్నావు, జీవాత్మ అంటున్నాం కదా. నీ లోపలికి నీకు 5 ఎలిమెంట్స్లో చెప్పాను, 5 స్టేటస్లో ఎలిమెంట్స్లో 5 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క, ఇది సాలిడ్గా, అది లిక్విడ్గా, అది గ్యాస్గా, అది ప్లాస్మాగా, అది ఈథర్. ఇవన్నీ కూడా స్పేస్ నుంచి వచ్చిన మాసులే కదా. ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారే, నేను జగత్తు మిథ్య అని నీకు ఇప్పుడు నిరూపిస్తున్నా. అందుకు నీ పిల్లలు ఈ 5 అయితే సత్యం కనపడుతున్నాయి, పంచభూతాలు నీకు కనపడుతున్నాయి, వాటి స్టేట్లు నీకు కనపడుతున్నాయి. కనీసం ఊహించన్నా తెలుసుకోగలవు కదా. నీ పిల్లలు నువ్వు అంటున్నావే, వాళ్ళిద్దరూ ఇప్పుడు నీ లోపలికి వచ్చారు, నీ నీ హృదయాకాశంలోకి. ఏ స్టేట్లో వచ్చారు చెప్పు? ఈ 5 స్టేట్లు కావు. ఈ 5 స్టేట్స్లో వస్తే సత్యం అను. ఈ 5లో రాలేదు కాబట్టి మిథ్య కదా. నిన్ను నీ లోపలికి ఎట్లా దూరారు, నేను దూరలేవు అని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా దూరారు? కంట్లోంచి దూరారా, తలకాయలోంచి దూరారా? మరి దూరారు కదా, దూరకపోతే నీ లోపల ఎట్లా కనపడ్డారు? వాళ్ళు వచ్చి నీ మీద పడటం వల్ల, నీ హృదయాకాశంలో పడటం వల్ల నీవేమన్నా పెరిగావా? స్పేస్ కావాల్సి వచ్చిందా అక్కడ? నాకు వాడు ఏమడిగాడు? తాడు మీది పావుంటే దాని మీద ఒక చోటు ఉండాలి కదా. నువ్వు బంగారమే గాజైతే అన్నావు కదా, అదే ఇదైతే ఇప్పుడు హేమే హరి అపర్ణ అయితే అయినారా? మరి ఇప్పుడు హరి అపర్ణ సెపరబులా ఇన్సెపరబులా? నీకు ఇప్పుడు నీ దగ్గర ఉన్నంతసేపు ఇన్సెపరబుల్, బట్ దే ఆర్ సెపరబుల్. వాళ్ళని వేరు చేయొచ్చు. నా పుస్తకాన్ని ఎట్ట తీసి పారేశాను కదా, నీ దగ్గర ఉన్నంతసేపు నీతోనే ఉన్నారు వాళ్ళు. నీ నుంచి విడిగా కూడా నువ్వు అనుకుంటే తీసేయగలవు, నువ్వు అనుకోకపోతే తీసేయలేవు. ఇప్పుడు does that mean as long as I am thinking about them, they are inseparable from me? Yeah. When I am not focusing on them, they are inseparable, but they are not you. They are not me. కదా, నువ్వు వేరుగా ఉన్నావు. ఎందుకంటే నువ్వు వేరుగా ఉన్నావు అని ఎట్లా చెప్తున్నాను? యూ కెన్ సీ దెమ్. కదా, వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు? ఈ 5 స్టేట్లలో లేరు. మరి ఏ స్టేట్లో వచ్చి నీ లోపల చేరారు? పోనీ వాళ్ళు నిజంగా వచ్చి నీ లోపలికి వచ్చారా? వాళ్ళింట్లో వాళ్ళు ఉన్నారు. మరి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నిజం అందామా అబద్ధం అందామా? ఇది కల కాదు. నువ్వు అవేర్గా ఉన్నావు, నువ్వు జాగ్రత్తలో ఉన్నావు కదా. ఇప్పుడు నీ దగ్గరికి వాళ్ళు వచ్చారన్నావు, పోనీ వాళ్ళు కనిపించటం లేదా? నువ్వు కళలో ఎట్లా చూసావో, ఎంత సత్యంగా చూసావో, ఇప్పుడు మొత్తం నీకు టోటు హెడ్ వాళ్ళు మొత్తం చూడు. మరి వాళ్ళు ఎక్కడ పట్టారు? నీ లోపల పట్టారు కదా. వాళ్ళే కాదు, నువ్వు ఎవ్వరిని అనుకో హేమా, వాళ్ళందరూ నీ దగ్గర అట్లా వచ్చి పడతారు. ఇప్పుడు హరి అపర్ణ ప్రపంచం అనుకుంటే, నువ్వు పరమాత్మ అనుకుంటే, నీ లోపలికి దూరలేదు వాళ్ళు, బట్ నీ మీద వచ్చి పడ్డారు కదా. అసలు వేదాంతం ఎంత బాగుంటుంది హేమ.
ఒక్క మాటని ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఎంత కష్టపడుతున్నారో మహర్షులు చూడమ్మా. అయితే నీకు ఇది ప్రాప్యవరాన్ని బోధత వాడే చెప్పగలడు. నువ్వు ఎవడేటట్టు నువ్వు పుస్తకం చదువుకుంటే నీకు అర్థం కాదు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీ దగ్గర ఉన్నారు, నువ్వేమంటున్నావంటే ఎట్లా పడ్డారు? అట్లా పడ్డారు కదా. ఎట్లా పడ్డారు? అట్లా ఆలోచిస్తే వెంటనే కనిపిస్తుంది కదా. కనిపిస్తోంది కదా, అదే చెబుతున్నాడు, అదే అంటున్నాడు. దేనివల్ల పడ్డారు? నువ్వు ఆలోచిస్తే అన్నావు కదా, కాబట్టి నీ ఆలోచన వల్ల కదా హరి అపర్ణ నీ దగ్గరికి వచ్చారు. నామమే కదా అది, కాబట్టి నీకు ఇంప్యూరిటీస్ ఏమొచ్చినాయి? నామరూపక్రియ. అదే నామం వచ్చింది. ఇప్పుడు నామం వచ్చింది, నామం చెప్పగానే రూపం కనిపించింది కదా. నేను హరి అని అన్నాను కానీ వాడిని తీసుకొచ్చి ఫోటో పెట్టానా నీ దగ్గరికి? మరి వాడు నీ దగ్గరికి వచ్చాడే, ఏ స్టేట్లో వచ్చాడు? జగత్తు మిథ్య అనడానికి చెబుతున్నా. ఈ 5 భూతాలు, నేను 5 భూతాలు ఉన్నాయి నా అవ్యక్తం మహత్తత్వం అహంకారం ఎగిరిపెట్టు అవతల పెట్టు. అవి కూడా నీ లోపలికి వచ్చినాయిలే, అవి కూడా వచ్చాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇది కోప్పడితే హరికి నచ్చదు, వాడికి నచ్చదు, లోపల ఉన్న వాడికి. నువ్వు అంటున్నావు కదా, అంటే వాడి గుణాలు కూడా నీ దగ్గరికి వచ్చినాయి. అవ్యక్తం మహత్తత్వం అహంకారం కూడా వచ్చింది. దాని గురించి ఇప్పుడు డీటెయిల్స్ వద్దు మనకు. ఇప్పుడు పంచభూతాల్లో ఏ స్థితిలో వాడు నీ దగ్గరికి రాలేదు, అవి కనుక ఆ స్థితిలో వచ్చినట్టయితే అవి సత్యమై కూర్చుంటాయి. తాడు మీదకి నిజంగా పాము వస్తే నువ్వు లైట్ పెట్టినా పోదు. ఇప్పుడు మిథ్య అని కదా, జగత్తు మిథ్య అని కదా నేను చెప్పాను నీకు. ఇప్పుడు ఈ మిథ్య ఈ హరి అపర్ణ పోతారు. అవి భూతాకాశంలో ఉన్నాయా? వాళ్ళు భూతాకాశం